ఆనందానికి, ఉపద్రవానికి అసలు సంబంధమే ఉండదు. ఈ 2 కూడా 2 విభిన్న ధృవాలు. మరి రెండింటిని ఒకే తాటి మీదకి తీసుకురాగలమా? ఇది ఎవరి జీవితంలో సాధ్యం? ఈ విషయాలను పరిశీలిద్దాం. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపాలో వెలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. పాపాలో వెలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. లోపభూయిష్టమైన ఈ లోకంలో మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా సాగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా బైబిల్లోని దేవుని వాక్యాన్ని నిరంతరం అర్థవంతంగా నేర్చుకుంటున్నారని భావిస్తున్నాం. నేటి ఈ సందేశంలో పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం అనగా ఏమిటో, ఆనందము, ఉపద్రవము అనే 2 విభిన్న పదాలలో ఇమిడి ఉన్న గూఢార్థాన్ని గుర్చి మరికొన్ని సత్యాలను తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత పాఠంలో మనము దేవుని యొక్క ఏర్పాటును గూర్చి మరియు మనం మాట్లాడే దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ ప్రమేయంతో శక్తిగలవై అవి మనుషుల జీవితాల్లో గొప్ప కార్యాలను చేయగలదని నేర్చుకున్నాం. ఇక ఈనాటి పాఠంలో మనము మన ధ్యాన భాగంగా అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ముందుగా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంను గమనిద్దాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు ఈ సంగతులన్నీ ప్రబోధిస్తూ అంటున్నాడు, మీరు మాసిదోనియాలో, అకయలో
విశ్వాసులందరికీ కూడా మాదిరి అయ్యారు. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందముతో గొప్ప ఉపద్రవం నందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును పోలి నడుచుకున్న వారయ్యారు అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించారా? పౌలు, శీల, తిమోతి ఈ ముగ్గురు కూడా వారికి మాదిరిగా ఉన్నారు. పౌలు ఈ మాట చెప్పగలిగాడు అంటే ఆయన పవిత్ర శీలం ఏ స్థాయికి చెందిందో మనం గ్రహించగలం. పౌలు రోమా సామ్రాజ్యంలో తాను వెళ్ళిన ప్రతి చోట విశ్వాసులందరికీ తాను ఒక మాదిరిని ఉంచి వెళ్ళాడు. విశ్వాసులు ప్రభువును పోలి నడుచుకుంటారు. అలాగే ఈ విశ్వాసులు పౌలును, శీలను, తిమోతిని నాయకులుగా అంగీకరించి వారిని అనుసరిస్తున్నారు. వారు గొప్ప ఉపద్రవం నందు వాక్యంను అంగీకరించారు అని, వారికి పరిశుద్ధాత్మ వలన ఎంతో ఆనందం కలుగుచున్నదని ఇక్కడ చెప్పబడింది. ఉపద్రవము, ఆనందము అనే ఈ రెండు కూడా పరస్పర విరుద్ధమైన మాటలుగా ఉంటున్నాయి. తూర్పుకు పడమరకు ఉన్నంత వ్యత్యాసము ఈ మాటలకు ఉన్నది. వాస్తవానికి రెండు ఎప్పటికీ కలవవు. రాత్రి పగల్లాగా ఈ రెండు వేరువేరుగా ప్రత్యేకంగా ఉంటున్నాయి. వేడి, చలి ఈ రెండు ఒకటి కావు అన్నట్లు ఈ పదాలున్నాయి. ఒక వ్యక్తి శ్రమలు అనుభవిస్తున్నాడు అంటే అతనికి సహజంగా ఆనందంగా ఉండదు. ఇది ప్రకృతి నియమం. ఒక వ్యక్తికి ఆనందం ఉన్నదంటే అతనిలో ఉపద్రవం లేనట్లే. అయితే క్రీస్తునందు సహజాతీతమైన అనుభవం భక్తులకు కలుగుతుంది. వారు పరిశుద్ధాత్మయందలి ఆనందముతో గొప్ప ఉపద్రవంతో ఉండగలుగుతారు. బయట ఎన్ని ఉపద్రవాలు వారికి ఉన్నప్పటికీ హృదయంలో ఆనందం నిండి ఉంటుంది. ఇది ఆనంద విజయం. నేటి దినాల్లో మనము స్వస్థతను గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, అందుకు దేవునికి వందనాలు, ఎంతో అద్భుతమైన విషయం కూడా అని అంటుంటాం. అయితే కొంతమంది దేవుని భక్తులు తమ పడకలో ఉండి కూడా బాధతో మూలుగుతున్నారు. కానీ ఆ బాధలో మహా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ మూలుగు వారి హృదయాల్లో దేవునికి స్తుతిగా మారుతుంది. ఈ లోకంలో ప్రస్తుతము ఎన్నెన్నో వినోద కాలక్షేపాలు పెట్టుకుని నవ్వుతూ అదే ఏకకాలంలో శ్రమను అనుభవించే వ్యక్తులు ఎవరు లేరు. ఆనందము, ఉపద్రవము ఈ రెండింటిని లోకం దూరంగా ఉంచుతుంది. వాటిని ఎప్పటికీ కలవనీయదు. ఆనందం ఉంటే ఉపద్రవం ఉండదు, ఉపద్రవం ఉంటే ఆనందం అక్కడ ఉండదు. కానీ తెస్సలోనిక విశ్వాసులను గురించి పౌలు అంటున్నాడు, ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యాన్ని అంగీకరించారు. వారు ఎన్నో బాధలు అనుభవించారు, ఎన్నో కష్ట నష్టాలు వారి మీదకి వచ్చి పడ్డాయి. అయినప్పటికీ వారికి పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంటున్నది. వారికి చేదులోనే తీయనిదనం అనిపిస్తున్నది. చేదు, తీపి ఈ రెండు వారి జీవితంలో మిళితమైపోయాయి. క్రైస్తవ జీవితంలో హృదయంలో మధురమైన అనుభవాలు వారికి కలుగుతున్నాయి. క్రైస్తవ ఆనందం బాధకు, ఉపద్రవానికి అతీతమైనది. అలనాటి భక్తులు తమ హతసాక్ష్యమందు కూడా ఆనందించారు. మహాబాధలో వారు ప్రభునందు ఆనందించడం క్రైస్తవ విశ్వాసులకే సాధ్యం. ప్రియ విశ్వాసులారా, ఈ సత్యాలను గమనిస్తున్నారా? ఇక తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలోని మొదటి భాగాన్ని గమనిద్దాం. కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చూసారా? తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసులు మాసిదోనియా, అఖయలోని విశ్వాసులందరికీ కూడా మాదిరిగా ఉంటున్నారు. మాసిదోనియా, అఖయ ప్రాంతాలు వాస్తవానికి ఐరోపా ఖండానికి చెందినవి. మహా అలెగ్జాండర్ సామ్రాజ్యంలో గ్రీసు, మాసిదోనియా ప్రాంతాలు ఒకటయ్యాయి. రోమా వలస కేంద్రమైన తెస్సలోనికకు వివిధ సభ్యతలు మేళవించాయి. వీరి ప్రవర్తన అందరికీ, అన్ని సంఘాలకు కూడా ఆదర్శప్రాయంగా కనిపించింది. నిజంగా ఎంతటి అద్భుతమైన సాక్ష్యం కదూ! ఈ రోజున కూడా కొందరు క్రైస్తవులు వ్యక్తిగతంగా ఇతరులకు మాదిరిగా ఉన్నారని వింటూ ఉంటాం. అయితే క్రైస్తవ విశ్వాసానికి సంబంధించి మాదిరికరంగా ఉండే అలాంటి సంఘాలు బహు కొద్దిగా ఉంటున్నాయి. ఈ రోజున తెస్సలోనిక సంఘాలను పోలిన ఆదర్శ సంఘాలు
దేవునికి కావాలి. ఇంకా ఈ పత్రికలో సువార్త ద్వారా కలిగిన ఫలితాలకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకుంటాం. తెస్సలోనికీయులకు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలోని 2వ భాగము మరియు 8వ వచనాన్ని గమనించుకుందాం. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను గనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. ప్రియులారా, గమనించారా? పౌలు వారితో అంటున్నారు, మీ వద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియా అకయలో మోగింది. అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమందు మీ విశ్వాసము వెల్లడి అయింది. అందరూ తెస్సలోనిక సంఘాన్ని గురించే చెప్పుకుంటున్నారని పౌలు వారిని అభినందిస్తూ, నేను మీ గురించి ఇంకేమి చెప్పగలను అని అంటున్నట్లుగా చూస్తాం. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆ దినాల్లో తెస్సలోనిక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నది. ఇక తదుపరి వచనాలను గమనిద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9, 10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఈ 2 వచనాలు కూడా మనము ఇంతకు ముందుగానే గమనించినటువంటి 3వ వచనానికి సంబంధించిన విషయాలతోనే ఉన్నట్లుగా గ్రహించగలం. పౌలు, సీల, తిమోతి ఈ ముగ్గురికి కూడా తెస్సలోనికలోకి ప్రవేశం దొరికింది. తెస్సలోనికే వారు వీరిని ఆప్యాయంగా హక్కున చేర్చుకున్నారు. వారి విశ్వాసము వారి క్రియల్లో కనబడింది. వారికి ప్రేమ ఉంది గనుకే ఇంతగా ప్రయాసపడుతున్నారు. ఇక్కడ సువార్త యొక్క ఫలితము లేక స్పందన 3 విధాలుగా ఉన్నట్లుగా చూడగలం. 1, వారు విగ్రహాలను విడిచిపెట్టారంటే వారి విశ్వాసము చేసిన పని అది. 2, వారు సజీవుడైన సత్యదేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే అది ప్రేమతో కూడిన ప్రయాసమే. 3, నిరీక్షణతో కూడిన వారి విశ్వాసము పరలోకం నుండి దేవుని కుమారుడైన యేసు వస్తాడని ఎదురు చూడడంలో వారి ఓర్పు, సహనము కానవస్తాయి. ఈ విషయంలో పౌలు వారిని ఎంతగానో అభినందిస్తున్నాడు. పౌలు తెస్సలోనికేకు వచ్చినప్పుడు అక్కడి ప్రజలందరూ అపోలో, వీనస్ మొదలైన రోమా దేవతలను ఆరాధించేవారు. పౌలు అక్కడికి వెళ్ళి విగ్రహారాధనను ఖండిస్తూ ప్రసంగాలు చేశాడా? బహుదేవత ఆరాధన ఎంత పాపము అని నిరూపిస్తూ ఉపన్యాసాలు ఇచ్చాడా? పౌలు అలాంటిది ఏమీ చేయలేదు. పౌలు తెస్సలోనికలో క్రీస్తునే ప్రకటించాడు. దానికి ఎలాంటి ఫలితం వచ్చింది? వారు విగ్రహాలను విడిచిపెట్టారు. అయితే ఇందులో ఒక రహస్యం ఉన్నది. వారు దేవుని వైపునకు తిరగడం చేత విగ్రహాలను విడిచిపెట్టగలిగారు. రక్షణ పొందడానికి మారు మనసు కావాలి, మారు మనసు రావాలి అని అంటాం. మారు మనసు తర్వాత విశ్వాసం అనే మెట్టు ఎక్కాలి అంటాం. అయితే వాస్తవానికి మారు మనసు, విశ్వాసం అనే ఈ 2 కూడా కలిపి ఒకటిగా ఒక పొట్లంలో చుట్టబడిన మాదిరిగా ఉంటున్నాయి. ఈ 2 కూడా నీకు నాకు ఎంతో అవసరమైంటున్నాయి. పౌలు క్రీస్తునే ప్రకటించాడు. తద్వారా వారందరూ కూడా దేవుని వైపు తిరగగలిగారు. ప్రియులారా, ఈ సందర్భంగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. విగ్రహాలు పోయాయి, దేవుని వైపు తిరిగారు అంటే అది విశ్వాసంతో కూడిన పని. విశ్వాసము వారి ద్వారా జరిగించిన పని ఇది. వారి విశ్వాసం పనిచేస్తుంది. ఈ సందర్భంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసు అన్నాడు, ఆయన పంపిన వానియందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. తెస్సలోనికైలు దేవుని వైపు తిరగడం జరిగింది. విగ్రహముల నుండి దేవుని వైపు తిరిగారు. అది వారి మారు మనసుకు కలిగిన ఫలితం. దేవుని వైపునకు తిరిగినప్పుడు వారికి పశ్చాత్తాపం కలిగింది. దేవుని వైపు తిరగడం అనేది మొదట జరిగే ప్రక్రియ. విగ్రహముల నుండి జరగడం ఆ వెంటనే జరిగేది
ఆ తదుపరి ప్రక్రియగా ఉంటున్నది. ఉదాహరణకు, నీ అరచేతిని నీ వైపు పెట్టి చూడు. నీ అరచేయి నీకు కనపడుతుంది. ఆ తర్వాత నీ చెయ్యి అటువైపు తిప్పు. నీ అరచేయి కనబడదు. దాని వెనుక వైపున కనబడుతుంది. ఇది కూడా అంతే. ప్రియ స్నేహితుడా, నీవు ప్రస్తుతం ఉన్న వైపు నుండి తిరగకుండా క్రీస్తు వైపు తిరగడం అంటూ జరగదు. నీవు ఉన్న పలంగా తిరగడమే మారుమనసు లేక పశ్చాత్తాపం అని అంటాం. దేవుని వైపు తిరుగు, అప్పుడు నీకు తప్పకుండా పశ్చాత్తాపం కలుగుతుంది. యేసుక్రీస్తు రక్షకుడు, పాపము నుండి మనలను రక్షిస్తాడు. మానవుడు నశించిన పాపి. తీర్పు దినం వరకు నేను పాపినో ప్రభువా అని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కూర్చుంటే దానివల్ల అతనికి ఏం ప్రయోజనం? క్రీస్తు వైపుకు తిరగకుండా ఎంత ఏడ్చినప్పటికీ అతనికి నరకం తప్పదు. పాపిని అని ఎరిగి కూడా ఊరికే పొద్దస్తమానం కన్నీరు కార్చడం చాలదు. నీవు క్రీస్తు వైపునకు జరగాలి లేదా తిరగాలి. లేకపోతే నీలో రవ్వంత కూడా మార్పు రాదు. క్రీస్తు వైపుకు మరలినప్పుడే పాపం నుండి మరలిన వాడవుతావు. క్రీస్తు వైపునకు మరలని పశ్చాత్తాపం వల్ల కన్నీరు తప్ప మరేమీ మిగలదు. ఇక్కడ తెసలోనికైలు క్రీస్తు వైపునకు తిరిగిన మరుక్షణమే వారు విగ్రహముల విషయంలో వృధా చేసిన సమయాన్ని బట్టి ఎంతో దుఃఖించి ఉండవచ్చని నేను భావిస్తున్నాను. దేవుని వైపు తిరగడం అనేది మొదటిగా సంభవిస్తే ఆ తర్వాతే వారు దేవుని వైపు తిరగడం అనేది విగ్రహముల నుండి తిరగడమే అని వారు గ్రహించారు. ఈ లోకమంతయు నశించిన పాపులుగా ఉంటున్నారు. కాబట్టి లోకరక్షకుడైన క్రీస్తు ఈ లోకానికి ప్రకటించబడితే మారు మనసును గురించిన సందేశాన్ని ఈ సంఘానికి ప్రకటించాలి. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో యేసు ప్రభువు ఆసియాలోని 7 సంఘాలకు రాసిన ఉత్తరాలను గమనిద్దాం. మారు మనసు పొందు అనేదే సంఘాలకు యేసు ఇచ్చిన సందేశం. నేటి దినాల్లో సంఘమునకు అవతల ఉన్న వారిని ఉద్దేశించి మీరు మారు మనసు నొంది పశ్చాత్తాపం నొందండి అని చెప్తున్నాం. అయితే వాస్తవానికి సంఘంలో ఉన్న వారికే ముందుగా పశ్చాత్తాపము మారు మనసు సందేశం కావాలి. మారు మనసు పొందాలని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. క్రైస్తవ విశ్వాసి విరిగి నలిగిన హృదయంతో ప్రభువు ఎదుట ప్రణమిల్లి మారు మనసు పొందాలి. అయితే లోకంలో ఉన్న పాపికి వేరే సందేశం ఉన్నది. పాపి అయిన ప్రతి మానవుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే పాపికి యేసే రక్షకుడు. పాపి యేసు వైపుకు తిరగాలి. రక్షకుని వైపు పాపి తిరగాలి. సజీవుడు సత్యవంతుడైన దేవుణ్ణి సేవించాలి. తెసలోనికైలు ఇప్పుడు దేవుణ్ణి సేవిస్తున్నారు. ఇది ప్రేమతో కూడిన ప్రయాస. ప్రభువును సేవించాలి అంటే ముందుగా నీవు ఆయన్ని ప్రేమించాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో ప్రభువు అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. ఉదాహరణకు నీవు ఆయన్ని ప్రేమించడం లేదనుకో, ఆయన ఆజ్ఞలు నీకోసం కాదు. నీవేమి చేయాలో ఆయన నీకు చెబుతాడు అంటే నీవు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టే. లోకంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తానంటావా? అయితే ముందు ఇక్కడ నీవు చేయవలసింది ఏమిటంటే నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? లేకపోతే నువ్వు ఇంట్లోనే ఉండిపో. సర్వ సృష్టికి సువార్త ప్రకటించు అనేది ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ ప్రకారం చేసేవారు ప్రేమతో కూడిన ప్రయాసం వ్యక్తం చేస్తారు, సువార్తను ప్రకటిస్తారు. అది అందులోని రహస్యం. ఆయనను ప్రేమించే వారికి ఆయన ఆజ్ఞలు భారమైనవిగా ఉండవు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేర్కొనబడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకీ ఇక్కడ యేసు ప్రభు సీమోను పేతురుతో ఏమని మాట్లాడాడు? పేతురుతో నీవు నన్నెందుకు ఎరగనని అబద్ధం చెప్పావు అని ప్రశ్నించాడా? ఒకవేళ నేను నీకు పెంతెకొస్తు దినాన ప్రసంగించడానికి మరొక అవకాశాన్ని ఇస్తే నీవు ఆ ప్రసంగాన్ని బలంగా బోధిస్తావని నాకు మాట ఇస్తావా అని అడిగాడా? ప్రభువు అలాంటి ప్రశ్నలు అడగలేదే. ప్రభు పేతురుతో అన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మాత్రమే అడిగాడు. ఒకవేళ నువ్వు నిజంగా ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొనాలి, లేకపోతే ఊరుకో, అలా ఉండు, అంతే. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మాటలు నీకు కొంత కష్టంగా కఠినంగా ఉంటున్నాయా? ఇక తెసలోనిక సంఘస్థుల మాట ఏమిటి? ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వస్తాడని వారు ఎదురు చూస్తున్నారు.
కనిపెట్టుకొని ఉన్నారు. అంటే ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసుకుంటున్నారా? లేదు. వారు ఓర్పుతో ఎడతెగక పని చేస్తున్నారు. నీవు ఆయనను ప్రేమిస్తే నీవు ఆయన రాకడ కోసం నిరీక్షిస్తూ ప్రయాసపడి ఓర్పుతో పని చేస్తావు అనేది ఇందులోని భావం. నీ నిరీక్షణ వృధా కాకుండా ఉండాలంటే నీవు వెళ్ళి అందరికీ నమ్మకంగా సువార్త ప్రకటించాలి. మరో మార్గం అంటూ లేదు. ఇంట్లో సోమరిగా అటువైపు కూర్చొని ప్రభువు అదిగో వస్తున్నాడు, ఇదిగో వచ్చేశాడని నినాదాలు వల్లించడం కాదు. వెళ్ళి పనిచేసి ఆయన ఆజ్ఞను నెరవేర్చాలి. అది ప్రేమకు రుజువు. నిరీక్షణతో కూడిన ఓర్పు అంటే ఇదే. నిరీక్షిస్తూ నిద్రపోతావా? అలా కాదు. సువార్తను ప్రకటిస్తూనే ప్రభువును సేవిస్తూ ఉండాలి. అది నిరీక్షణతో కూడిన ఓర్పు, సహనం. ప్రభు తన సంఘాన్ని ఎత్తుకుపోతాడంటే నీవు నీ బాధ్యతల నుండి తప్పుకునే అవకాశం అనుకుంటున్నావా? అది తప్పుడు ఆలోచన. ఆయనను సేవించడానికి ఇది అవకాశం అని గ్రహించాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 20వ వచనం ప్రకారము మనము ప్రభు అయిన యేసు త్వరగా రా అంటూనే మరొక వైపు లోకానికి సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. నిరీక్షణ సోమర్తనం కాదు, సేవకు బలమైన ప్రేరణగా ఉంటున్నది. ప్రియులారా, తెసలోనిక సంఘానికి పౌలు రాసిన ఈ పత్రికలో ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయని గ్రహించాలి. 9వ వచనం నుండి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ అనే ఈ 3 లక్షణాలు వారిలో ఏ విధంగా సఫలమయ్యాయో పౌలు వివరిస్తుంటున్నాడు. వారు దేవుని వైపు మరలడం, విగ్రహముల నుండి మరలడం ప్రత్యేకంగా పేర్కొనబడింది. వారిలో కలిగిన పశ్చాత్తాపం ఫలించింది. మారు మనసుకు తగిన ఫలం కనిపించింది. దేవుని సేవకులుగా, దేవుని దాసులుగా మనము యేసు ప్రభువుకు ప్రేమ బానిసలంగా అవుతుంటున్నాం. దేవుడే మనకు రాజు. ఆయన బిడ్డలుగా మనమంతా రాజు సేవకులం. మనము దేవుని బిడ్డలమే అయినప్పటికీ సేవ విషయంలో ఆయన కోసం బానిసల్లాగా పనిచేస్తాం. మన దేవుడు సజీవుడు, సత్యవంతుడు. ఇది దేవుని నామధేయం. ఆయనే సత్యం, ఆయనే జీవం. ఆయన మాత్రమే సజీవ దేవుడు, సత్యవంతుడు. అద్వితీయుడైన యేసు పరలోకం నుండి వస్తాడని మనం ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నాం. ఈ పత్రికలోని ముఖ్యాంశం ఇదే. యేసు తిరిగి వస్తాడనేది మనము శుభప్రద నిరీక్షణగా ఎంచుచున్నాం. రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పించడానికి యేసు రెండవసారి రాబోతున్నాడు. ఆయన కాపుదల ఎడతెగకుండా మనకుంటున్నది. రాబోయే ఉగ్రత ఎలా ఉండబోతుంది? కొందరికి యేసు రాకడ శుభప్రద నిరీక్షణ అయితే మరికొందరికి అది నిత్య నాశనంగా ఉంటుంది. ప్రియులారా, యేసు రెండవ రాకడకు సంబంధించి ఆ దినమైన ఆ గడి అయినా మనకు ఎంతమాత్రం తెలియదు. కనుక మెలకువగా ఉందాం. ఆయన వచ్చేలోపుగా మన తలాంతులను ఆయన సేవలో పూర్తిగా సద్వినియోగం చేద్దాం. యేసు రాకడలో అంతిమ తీర్పు అమల్లోనికి వస్తుంది. నీతిమంతులు నిత్య జీవానికి, ఇతరులు నిత్య శిక్షకు కేటాయించబడతారు. దేవుడు తన బిడ్డలను కాపాడుతాడు. ప్రియులారా, గమనిస్తున్నారా? అపోస్తలుడైన పౌలు తెసలోనికైల విశ్వాసము బలమైనదని, వారి విశ్వాసము, ప్రేమ, నిరీక్షణను గురించిన సాక్ష్యము చుట్టుపక్కల సంఘాల్లో కూడా మారుమోగుచున్నదని చెప్పి వారిని ఎంతో ప్రశంసిస్తున్నాడు, ప్రోత్సహించాడు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చేటప్పటికీ అంతకుముందు మృతులైన వారు లేపబడతారు. బ్రతికి ఉన్నవారు మార్పు నొంది మహిమ శరీరాలు ధరిస్తారు. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఈ పత్రిక అంతటికి కీలకంగా ఉంటుంది. క్రీస్తు రాకడ వాగ్దానము, మన నిరీక్షణ, క్రీస్తు పునరుత్థానం, మన నిత్య జీవ ప్రాప్తి అనే అంశాలు మనలను క్రైస్తవ జీవితంలో ఎంతగానో బలపరుస్తాయి. సజీవుడైన సత్యదేవుడు మన దేవుడుగా ఉండాలంటే ఈ తెసలోనికైల లాగానే మనము కూడా చేయాలి. సత్యదేవుని సేవించాలి. అసత్యమైన వాటిని వదిలేయాలి. యేసు రాకడ కోసం ఎదురు చూడాలి. ఈ పాఠంలోని ముఖ్య సత్యాలను మరొకసారి మనము మననం చేసుకుందాం. పౌలు అన్నాడు, తెసలోనిక విశ్వాసులారా, మీరు దేవుని వైపుకు మరలిన విషయం మీ ప్రాంతాల్లో అందరికీ తెలుసు. దేవునికి దాసులు అవ్వడానికి, యేసు రాకడకు ఎదురు చూడడానికి మీరు దేవుని వైపునకు తిరిగారు. ఈ దేవుడు
జీవము గలవాడు, సత్యవంతుడు. అంతేకాదు రాబోయే యేసు దేవుని కుమారుడు. ఆయనను దేవుడు మృతులలో నుండి లేపాడు. రాబోయే ఉగ్రత నుండి మనలను తప్పిస్తున్నది యేసు. మీరు విడిచిపెట్టింది విగ్రహాలను, చేపట్టింది సత్యదేవుణ్ణి. అందుకు దేవునికి స్తోత్రం అని పౌలు చెప్పాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ప్రతి ఒక్కరూ పాపం నుండి తొలగాలి. క్రీస్తు అనే రక్షకుని వైపు తిరగాలి. సజీవ సత్యదేవుని సేవించాలి. ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. క్రీస్తు రాజ్యాన్ని ప్రకటించాలి. ఆయన రాకడ అతి సమీపమై ఉన్నది. జాప్యం చేయడానికి వీల్లేదు. ఆయన రాకడకై ఏ క్షణానికి ఆ క్షణమే మనం సిద్ధంగా ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఇదే మాట అంటుంది. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోసం ఎదురుచూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతుకుతూ ఉండాలని మనకు దేవుని కృప బోధిస్తుంది. తెసలోనికైలోని విశ్వాసుల పని, వారి ప్రయాసం, వారి ఓర్పు ఇవన్నీ వారి యోగ్యత పత్రాలు. వారు దేవుని సేవలో ఎంతో పురోగతి సాధించారు. క్రీస్తు ఎప్పుడు వస్తాడు అంటే తేదీ, సమయము ఎవరికీ తెలియదు. గనుక మనము పరిశుద్ధంగా, నీతిగా జీవించాలి. ప్రతి క్షణం ఆయన రాకడకై సిద్ధపడి ఉండాలి. విశ్వాసులు తమ అనుదిన బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించుకుంటూనే ఉండాలి. పని చేసినా, మాట్లాడినా ప్రభువు మహిమ కోసమే జీవించాలి. సువార్త అనేది మనము నమ్మింది మాత్రమే కాదు, మనము జీవించే విధానం కూడా సువార్తే. మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ. ఏ నిమిషంలో అయినా క్రీస్తు వస్తాడనే నిరీక్షణతో మనము బ్రతకాలి. సిద్ధపాటు లేని బ్రతుకులు చివరికి నాశనం పాలవుతాయి. మన శరీరాలకు పునరుత్థానం, మహిమ మన ముందుంటున్నది. ఇది మన శుభప్రద నిరీక్షణ. ప్రియ సోదర, సోదరి, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకునిగా, ప్రభువుగా ఎరుగుదువా? అయితే యేసు 2వ రాకడ నీకోసమే. ఇక వచ్చే పాఠంలో తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. అంతవరకు సత్యవంతుడైన దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు. తెస్సలోనికయ సంఘం యొక్క విశ్వాసులు ఏ విశ్వాసులకు మాదిరిగా ఉన్నారు? తెస్సలోనికయ సంఘం యొక్క విశ్వాసులు ఏ విశ్వాసులకు మాదిరిగా ఉన్నారు? 1. మాసిదోనియా, రోమాలోని విశ్వాసులకు. 2. అకయ, ఫిలిప్పులోని విశ్వాసులకు. 3. అకయ, మాసిదోనియాలోని విశ్వాసులకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. నేటి ఈ సందేశము మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ అధ్యయనాల ద్వారా లోతైన సత్యాలను గ్రహిస్తూ ప్రభువులో ఎదుగుతున్నారని తలస్తున్నాం. ఇంకా లోతుగా ఎదగడానికి దయచేసి టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్లో మమ్మల్ని సంప్రదించండి. ప్రతి ఫోన్ కాల్ను విలువైనదని భావిస్తూ మేము మీ కాల్ కోసం వేచి ఉంటాం. దేవుని దీవెనలు మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.